హలో బ్యూటిఫుల్ పీపుల్, జలుబు అయితే ఫుల్గా చేసింది. మా అమ్మ నాకు ఒక సజెషన్ ఇచ్చింది, చేపల పులుసు చేసుకొని తిని తగ్గిపోతుందని. ఇంకా షాప్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలని. నేనైతే సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. నాకైతే 1300 పడింది కిలో. అంత నీట్గా కడిగేసరికి తల ప్రాణం తోకకు వచ్చేసింది. ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని బాగా. తర్వాత మనం చేపల పులుసు కోసం 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే ఒక ఆనియన్ తీసుకొని మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా కట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని బాగా వేయించుకోండి. మెంతులు ఇంకా ఆవాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకొని స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకొని బాగా మగ్గించుకోండి. టమోటాలు, ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం ఎక్కువనే పడుతుంది చేపల పులుసుకి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్న కారం. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం ఫిష్ మసాలా వేసుకున్నాం. మనం ముందుగా నానబెట్టిన చింతపండుని అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మీకు ఎక్కువగా పులుపు ఉంది అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్న నెల్లూరు స్టైల్ చేపల పులుసు. వీళ్ళు ఖచ్చితంగా మామిడికాయలు అయితే వేసుకుంటారు. ఈ సైజులోనే కట్ చేసుకుంటారు. ఫస్ట్ నేను మామిడికాయలు వేసుకొని బాగా ఉడికించుకుంటాను ఒక 10 నిమిషాలు, లేదంటే పచ్చిగా ఉంటాయి. మీరు చూసుకొని మామిడికాయలు వేయడం వల్ల పులుపు అవుతుంది. వాటర్ కావాల్సి ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. మామిడికాయలు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేపను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చేప ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి తెలుతుంది, అప్పుడు చేప ఉడికినట్లు. మీరైతే గరిటె పెట్టకండి, గరిటె పెడితే మీకు అంతా చెదిరిపోతుంది చేప. చూసారా చేపల పులుసు చేయడం ఎంత ఈజీనో? మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నం కొంచెం కూడా మిగిలిపెట్టరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై, సీ నెక్స్ట్ వీడియో.